మార్చి 20వ తారీఖున కాస్టా మాయా మెక్సికో దేశంలో కాస్టా మాయా అనే ఊరు అక్కడ షిప్ ఆగింది. మేము బయటకొచ్చి ఎక్స్‌కర్షన్ అనమాట. షోర్ ఎక్స్‌కర్షన్‌కి వెళ్తున్నాం. చూస్తున్నారు కదా! రాగానే అక్కడ ఫోటోలు తీసుకోవడానికి వాళ్ళున్నారు. మేము లైన్‌లో నుంచుంటే, మమ్మల్ని బస్సులో ఎక్కించి ఒక గంటన్నర పట్టింది. ఈ ప్రదేశానికి తీసుకొచ్చారు. ఆహ్ ఇదేమో ప్లాస్టిక్‌తో చేసిందనమాట. నిజంగా మన తాటాకులతో కాదు. ఆహ్, అస్సలు బాలేదక్కడ. నాకైతే నచ్చలేదు. అక్కడ తాటి చెట్లు పెరుగుతున్నాయి. తాటి చెట్లు పెరుగుతున్నప్పుడు అది యాంటిక్ ఆర్కియలాజికల్ సైట్ దగ్గర ప్లాస్టిక్ ఎందుకు వేశారో నాకు అర్థం కాలేదు. నేను ముట్టుకు చూశాను. అంతా కూడా చిన్న హట్స్ లాంటివన్నీ కూడా మోడర్న్‌గా వేశారు. ఇవన్నీ కూడా అక్కడ ఉన్న ప్రదేశంలో ఉన్న రూయిన్స్ అంటే శిథిలాల గురించి అంతా కూడా స్పానిష్‌లో రాశారు ఈ సైట్‌లో. మళ్ళీ 3 చోట్ల ఆగాము ఆ రోజు. సేమ్ బస్సులో 3 చోట్ల ఆపారు. ఇది ఫస్ట్ సైట్ అనమాట. అన్నీ కూడా మాయన్ వాళ్ళు కట్టిన కట్టడాలు. అవి అన్నీ టెంపుల్స్ అనే అంటారు. ఎందుకంటే అక్కడ వంటిల్లు, కిచెను అలాంటివేమీ కనిపించలేదు ఈ ఆర్కియాలజిస్టులకి. అన్నీ కూడా శిథిలాలును ఎవరినో చంపేసి పాతిపెట్టినట్టుగా ఆనవాళ్ళు కనిపించాయన్నమాట. అంటే పిల్లలు ఈ స్పోర్ట్స్ ఏదో ఆడిస్తారంట. స్పానిష్ వాళ్ళు ఈ మెక్సికోకి వచ్చిన కొత్తలో కూడా అంటే 1200, 1300లో వచ్చినట్టున్నారు. సరిగ్గా తెలియదు నాకు డేటు. వచ్చినప్పుడు అప్పుడు కూడా ఇంకా కొన్ని జరుగుతున్నాయన్నమాట. ఈ గేమ్ ఆడించటం, వాళ్ళని బలి చేయటం. ఇలాగ నరబలులు చేయకూడదు, ఇది చాలా బార్బారిక్ అని చెప్పేసి వాళ్ళు ఆపేసేసి ఆ మాయన్ వాళ్ళు కొంతమందే ఉండేవాళ్ళు. వాళ్ళని క్రిస్టియన్‌గా మార్చేశారనమాట. ఇప్పుడేమో మళ్ళీ మాయన్ కల్చర్ మాది చాలా గొప్పది, చాలా ఎంతో ప్రశస్తమైంది అని అంటారు. మరి ఎవరికేం తెలీదు. ఇప్పుడు మన ఇండియాలో కూడా మళ్ళీ సనాతన ధర్మం అన్నీ గొప్పవంటున్నారు. గొప్పవో కాదో మనకు తెలియదు. ఇప్పుడైతే మాత్రం నేను ఎయిర్ కండిషన్ రూమ్‌లో హాయిగా నా యూట్యూబ్ ఎడిటింగ్ చేసుకుంటున్నాను. ఇదంతా కూడా మోడర్న్ సైన్స్ మూలంగా నేను ఈ వీడియో చేసి మీకు అందరికీ చూపించగలుగుతున్నాను. మరి అప్పట్లో అది ఎప్పుడు కట్టారో, ఎందుకు కట్టారో, అది నరబలులు, పిల్లల్ని బలి ఇవ్వటం, దేవుళ్ళని ఇది చేయడం, వాళ్ళ వరాల కోసం మేమే రాజులుగా ఉండాలంటే మేము నరబలులు ఇవ్వాలని అది ఎక్కువగా ఉందన్నమాట ఆ మాయన్ కల్చర్లోను. కానీ ఈజిప్ట్ వాళ్ళేమో మా పిరమిడ్స్ గొప్పవి, మా మా కల్చర్ గొప్పదంటారు. ఎవరికి వాళ్ళు. జపాన్ వాళ్ళకైతే ఇంకా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు అయితే చాలా ప్రౌడ్గా ఉంటారు జపనీస్. సో ఎవరికి వాళ్ళకి పాత కాలంవి అదొక మోజు. కొత్తకు వింత పాతకు రోత అని అనేవాళ్ళు. కానీ ఇప్పుడు పాతవే ఇష్టపడుతున్నారు కొత్త కంటే కూడాను. అని ఏదో నేను మాత్రం కంఫర్టబుల్గా ఎయిర్ కండిషన్ రూమ్లో కూర్చుని మీకు వీడియో చూపిస్తున్నాను. పెద్ద షిప్లో వెళ్ళి శుభ్రంగా భోజనాలు, స్విమ్మింగ్ పూల్, అన్ని ఎలివేటర్స్ తోటి వెళ్ళి చూసి వచ్చా అనమాట. సో మీరే డిసైడ్ చేసుకోండి ఏది మంచి ఏది చెడ్డ. మనం ప్రపంచాన్ని పాడు చేసేస్తున్నాం అది. సో ఇప్పుడు మనిషి తన మొహాన్ని మళ్ళీ చూపించుకుంటూ ఉంటాడు. ఇది రెండో చోట అనమాట. అది కూడా అది ప్రొటెక్ట్ చేయడానికి పెట్టింది మోడర్న్గాను ప్లాస్టిక్తోనే చేశారు. సో చాలా కట్టడాలు ఉన్నాయన్నమాట. అంతా కూడా అడవులు పెరిగిపోయినాయి. మాయన్ వాళ్ళు చచ్చిపోయాక, చాలామంది చచ్చిపోయాక వాళ్ళు సబ్సిస్టెన్స్ లివింగ్కి వెళ్ళిపోయారు. అంటే ఏదో కొంచెం చిన్న ట్రైబ్స్ కింద మిగిలిపోయారన్నమాట. స్పానిష్ వాళ్ళు వచ్చేటప్పటికే ఈ డిస్ట్రక్షన్ అంతా అయిపోయింది. వాళ్ళ కల్చర్ అంతా పోయింది. కొంతమంది ఏదో కొద్దిగా బతుకుతున్నారన్నమాట. చాలా 200 మంది, 300 మందిను. వాళ్ళ తాతలు ముత్తాతలు చేసింది వాళ్ళకి తెలీదు. అసలు ఈ బిల్డింగ్స్ ఉన్నాయని కూడా తెలీదు. ఈ స్పానిష్ వాళ్ళు వచ్చాక గుర్రాలను వేసుకుని వెళ్తే అప్పుడు కనిపించన్నమాట. ఇది చెట్టు మీద చెదల పొట్టు ఉంటే తీశాను. చాలా మన ఇండియాలాగా వేడి, వాన ఎక్కువ. సో పెద్ద చెట్లు అనమాట. అడవు అంతా అడవులే. అమెజాన్ అడవులు అంటారు కదా, అమెజాన్కి దగ్గరలోనే ఉంటుంది ఇది. కాస్టా మాయా మెక్సికోలోను చాలా రూయిన్స్ చూపించారనమాట ఈ ఔటింగ్లోను.
దాని మీద అదే బొమ్మలు, మనుషుల బొమ్మలు వింతగా వేశారు ఈ టెంపుల్స్‌లోను. ఈ బిల్డింగ్ 13 ఇదైతే ఇంగ్లీష్‌లో రాశారు. ఫస్ట్ సైట్ అయితే అంతా స్పానిష్‌లో రాశారు. నాకేం అర్థం కాలేదు. ఇదేమో ఇంగ్లీష్ కాబట్టి నేను చదవగలిగాను. అందరూ కూడా చదివి అర్థం చేసుకోగలుగుతున్నారు. ఆర్కియాలజిస్టులు ఏం అంటే ఈ పురావస్తు శాఖ వాళ్ళు ఏం డిగ్ చేసి కనుక్కుంటారనమాట. ఆల్మోస్ట్ 300 ఏళ్ల నుంచి చేస్తానే ఉన్నారు ఇది. ఇది కొత్తగా కట్టిన బిల్డింగ్. మాకు బాత్రూములకి ఆపారనమాట మధ్యలో ఒకసారి. అందరం కాస్తంత బ్రేక్ తీసుకుని మళ్ళీ ఇంకో సైట్‌కెళ్ళాం. ఇక్కడంతా కూడా ఈ తాటి చెట్లు, ఈత చెట్లు లాంటివి ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద చెట్లనమాట. అంటే బాగా అడవిలాగా ఉంది. అడవిలోనే ఇవి కనుక్కున్నారు. ఈ బిల్డింగ్స్‌కి దారి పెట్టారన్నమాట. అంతా క్లీన్ చేశారు. అంటే ఇప్పుడు షిప్ నుంచి వాళ్ళొచ్చినోళ్ళు బాగా డాలర్లలో డబ్బులిస్తారు కాబట్టి అక్కడ ఈ కన్‌స్ట్రక్షన్ అంతా జరగగలిగిందనమాట. ఈ టూరిస్ట్ సైట్లు కొన్ని పెట్టారు. కొన్నైతే ఇంకా టూరిస్ట్ పెట్టట్లేదు. ఎందుకంటే టూరిస్టులు మళ్ళీ అక్కడ చాక్లెట్ ర్యాపర్స్ అయన్నీ పడేస్తారని, ఆ సైట్ పాడైపోద్దని వాళ్ళ ఉద్దేశం. అందుకని కొన్ని చోట్ల అందరినీ తీసుకెళ్ళనివ్వరనమాట. కొన్ని కొన్ని చూపిస్తున్నారు ఈ మెక్సికోలో వాళ్ళు ప్లాన్డ్‌గాను. సో, ఎక్కడ డబ్బులుంటే అక్కడ మనుషులు, వాళ్ళు బిజినెస్‌లు తయారవుతాయి గదా! బయటకు రాగానే మళ్ళీ ఈ అమ్మకాల కొట్లు అన్నీ ఉన్నాయన్నమాట. సో, చూడండి మీరు, నీకు కనిపిస్తూనే ఉంది శిథిలాలు ఎలా ఉంటాయో. ఇక్కడ ఈ కొంచెం మాత్రం ఈ పర్టిక్యులర్ వన్ కొంచెం రూమ్స్ లాగా కనిపిస్తుంది. ఒక కిచెన్ రూము, ఒక అయిన ఇద్దరు ముగ్గురు పడుకోవడానికి వీలుగా కొంచెం రూమ్స్ కనిపిస్తున్నాయి. ఇది కింద ఉందన్నమాట. ఆ పక్కన ఉన్న బిల్డింగ్ అవన్నీ కూడా పిరమిడ్స్ లాగా రూమ్స్ ఏం కనిపించలేదు. ఇదొక్కటే మాకు చూపించిన దాంట్లో మనుషులు బతకడానికి వీలుగా రూమ్స్ లాగా ఉందన్నమాట. 2, 3 రూమ్స్ ఉన్నట్టుగా ఉన్నాయి. ఇల్లులాగా ఉంది. మిగిలినవేవి కూడా ఇల్లులా లేవు. అదేదో పిరమిడ్ అక్కడ అంటే టెంపుల్ అంటారు కదా! ఆ టెంపుల్ దాని మీద ఏదో రిలీజియస్ రిచువల్స్ అవి చేసుకునేలా ఉందన్నమాట. అక్కడ మనుషులు రాత్రులు పడుకుని పొద్దున్న స్నానాలు చేసి అదేం లేదు. వాటర్ సిస్టమ్స్ కూడా ఏం పెద్దగా కనిపించలేదు. మరి నీళ్ళు ఎలా తెచ్చుకున్నారో, అంటే అక్కడ అంత జనం ఉండాలంటే నీళ్ళు ఉండాలి కదా! వాటర్ సిస్టమ్ ఏం కనిపించలేదు. నీళ్ళు సదుపాయాలు ఏం కనిపించలేదు. కానీ వానలు ఎక్కువే. ఎందుకంటే అంతంత చెట్లు అన్నీ పెరిగాయంటే వానలు అదే మన ఇండియా వెదర్ లాగే ఉంటుంది. హీట్ అనమాట. హ్యూమిడ్ హాట్ అంటే చెమట పట్టేస్తుంది. మేము ఇంకా మార్చిలోనే కాబట్టి అంత చెమట పట్టలేదు. బాగుంది వెదరు. ఈ పర్టికులర్ సైట్కి వెళ్ళినప్పుడు చాలా ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది. మీకు ఇవన్నీ నేను చూపిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. ప్లీజ్ లైక్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్. నాకు 25-30 మంది కంటే ఎవరు వ్యూస్ రావటం లేదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను డాక్యుమెంట్ చేద్దాం అనిపించింది, చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా శిథిలాలే అనమాట. అంటే 2-3 రకాలుగా కనిపిస్తున్నాయి. కొన్నేమో పెద్ద పెద్ద స్టోన్స్ ఉన్నాయి, కిందన పైనేమో చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి. అవి ఇద్దరు వేరువేరుగా అంటే ఒకళ్ళు కట్టేసి వెళ్ళిపోతే అది పాడైపోతుంటే మళ్ళీ దాన్ని రిపేర్లు చేశారు ఇంకొక 100 ఏళ్ల తర్వాత అని అనుకుంటున్నారు అనమాట. దే ఆర్ ఆల్ థింకింగ్ లైక్ దాట్. సో ఇదేమో పెద్ద చెట్టు. ఆ చెట్టు వేళ్ళన్నీ కూడా ఆ శిథిలాల్లోకి వెళ్ళిపోయి ఆ చెట్టు తీసేస్తే శిథిలం అంతా పడైపోద్దని కొన్ని చెట్లు ఉంచేశారు ఆ శిథిలాల మీద. ఎందుకంటే అవి తీసేస్తే ఆ చెట్టు తీసేస్తే మొత్తం శిథిలం అంతా ఊడిపోద్దని. బోగన్ విలియర్స్ ఉన్నాయి అక్కడ 2 ఉంటే తీశారు. నాకు పువ్వులు ఇష్టం కదా! సో నేచురల్గానే ఉంది అంతాను. సో ఇదంతా కూడా పాతవి. అంటే మీరు మాయన్ కల్చర్ అని గూగుల్ కొట్టుకొని చూసుకోండి. అక్కడ మనిషి బొమ్మ చూస్తున్నారు కదా! అలా పెద్ద ఫేసు, పెద్ద నోసు వాళ్ళకనమాట. ఎంత పెద్ద అంటే ఆఫ్రికన్ వాళ్ళలాగా పెద్ద ముక్కుతోటి ఉంటారు. అది ఇప్పుడున్న మాయన్స్ అలా ఏం ఉండరు. కొంచెం నల్లగా ఉంటారు. అంటే మన స్కిన్ కలరు మన కొంచెం డార్క్ స్కిన్నే, నాట్ టూ డార్క్. అంటే మీడియంగా ఉంటారనమాట. మరీ నలుపు కాదు, మరీ తెలుపు కాదు. కొంచెం బ్రౌనే, డార్క్ బ్రౌన్లో ఉంటారు. కొంచెం బ్లాక్గాను. అది చూసారా ముక్కు ఎంత పెద్దది ఉందో. ప్రతి దాంట్లోనూ ముక్కులు బాగా పెద్దగా చూపిస్తారు ఈ మాయన్ కల్చర్ వాళ్ళందరూను. మరి వాళ్ళకి నిజంగానే అలా ఉండేవో లేవో తెలియదు మనకి. సో ఇంకా మిగిలిన వీడియో చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Took the pictures, guys. This is the mask, okay? And the mask, of course.
ఈ స్టకో మాస్క్లు మనుషులు వాళ్ళ రాజులు ద కింగ్స్ వాళ్ళ మొఖాలన్నమాట. వాళ్ళని ఇలా రిప్రజెంట్ చేస్తారు. వాళ్ళ కిరీటాలు తలపాగాలు లాంటివి కిరీటాలు వేరువేరుగా ఉంటాయి. ఏంటో మరి. వేరే చోట వేరువేరుగా రాస్తారు. వీళ్ళు మాయన్ కల్చర్ వాళ్ళు మొఖాలు వెడల్పుగా, ముక్కు పెద్దదిగా, కిరీటాలు ఏదో అంటే మన కిరీటాల్లో ఉండవు. వేరుగా ఉంటాయి వీళ్ళవి. చాలా తేడాగా ఉంటాయి మనుషులను రిప్రజెంట్ చేయటం. బట్ స్టిల్ ముఖము అదే కళ్ళు, ముక్కు, నోరు కనిపిస్తూ ఉంటుంది. కానీ చాలా తేడాగా దాన్ని తయారు చేస్తారన్నమాట. keep track of the time. The 260 day calendar of the birth of the kids, the 260-year calendar of projects run on resources. When the, and probably 50 years it was no trees right here. 100 years, no trees for more than 50 acres. ఇది చిన్న మొక్క, చిన్న పువ్వుతోటి ఉందని తీశాను. ఈ సైట్ దగ్గర అంతా కూడా చేస్తున్నారు అన్నమాట. చూడండి, ఆ పువ్వు చక్కగా ఉంది కదా. ఇవన్నీ కూడా ఇలాగే ఉంటాయి. నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మిగిలింది ఇంకలా వదిలేస్తాను న్యాచురల్గా, మీరు చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.